హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో MI 2i పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ అని దీని ఒక రివ్యూ అయితే చేద్దాం. ఇది మనకి 20,000 mAh పవర్ బ్యాంక్. ఇంకో మోడల్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి 10,000 mAhతో వస్తుంది. చూసినట్టయితే 20,000 mAh పవర్ బ్యాంక్. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకు ఒక బిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకి 1,500 రూపాయలకి అయితే లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇది మనకి MI స్టోర్లో కూడా లభిస్తుంది. సో ఒక బిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇది మీకు 6 months వారంటీతో అయితే వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి బాక్స్లో పవర్ బ్యాంక్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇది మనకి బబుల్ కవర్తో ప్రొడక్షన్ చేసి అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అంతే, ఇంక బాక్స్లో ఏం లేదు. సో క్విక్గా దీన్ని బయటికి తీద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం చాలా వెయిట్ అయితే ఉంది. పవర్ బ్యాంక్ అయితే మనకి చాలా వెయిట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ బబుల్ ప్రొడక్షన్తో కవర్ అయితే ఉంది. దీని అయితే మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మీరు ఇక్కడ బాక్స్ అయితే చూడొచ్చు. మనకి బాక్స్ ఈ విధంగా ఉంది. ముందుగా బాక్స్ యొక్క ఫిజికల్ కవర్ అయితే చూద్దాం. మనకి బాక్స్ అయితే చాలా వెయిట్ అయితే ఉంది. మనం ముందుగా బాక్స్ యొక్క ఫిజికల్ కవర్ చూసినట్టయితే మనకి స్టార్టింగ్ MI బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు MI లోగో ఉంది. అండ్ ఇక్కడ మనకి MI పవర్ బ్యాంక్ 2i ఉంది. అండ్ 20,000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 3.6 amp ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడైతే మనకి ఇది అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకేసారి 2 మొబైల్స్ ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ ఇందులో మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇంటెలిజెంట్ పవర్ అవుట్పుట్ అంటున్నారు. సో మనకి ఇది అవుట్పుట్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీని ఒక పిక్చర్ అయితే ఉంది. అండ్ సైజ్ చూసినట్టయితే MI పవర్ బ్యాంక్ 2i 20,000 mAh అని ఉంది. నెక్స్ట్ మనం రైట్ సైడ్ అయితే చూద్దాం. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినా సరే మనకి MI పవర్ బ్యాంక్ 2i 20,000 mAh అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదో బార్ కోడ్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ కోడ్, స్క్రాచ్ కార్డ్ ఏదో ఉంది ఇక్కడ మొత్తానికి. సో ఇది ఒకటి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే పవర్ బ్యాంక్ నేమ్ అయితే ఉంది, MI పవర్ బ్యాంక్ 2i అని. అండ్ దీని ఒక కలర్ వచ్చేసి వైట్ కలర్. అండ్ ఇన్పుట్ ఎంత ఇవ్వాలి పవర్ బ్యాంక్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ అవుట్పుట్ వచ్చేసి మనకి మాక్సిమం అవుట్పుట్ 18 watt అవుట్పుట్ అయితే తీసుకోగలరు మీరైతే. ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. మీకు 18 watt అవుట్పుట్ అయితే ఇది ఇవ్వగలదు. అండ్ బాక్స్ మీద MRP చూసినట్టయితే 2,000 అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇది మనకి 1,500 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అండ్ MI స్టోర్లో కూడా లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బార్ కోడ్స్ ఉన్నాయి. అండ్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ చాలా బాగుంది, చాలా వెయిట్ అయితే ఉంది మెయిన్. సో మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది పవర్ బ్యాంక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో క్విక్గా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక హుక్ అయితే ఉంది. ఓకే, క్విక్గా పవర్ బ్యాంక్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే లోపల పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉందో చూద్దాం. అండ్ ఇక్కడ కొన్ని సీల్స్ ఉన్నాయి, సీల్స్ని అయితే బ్రేక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓకే, క్విక్గా అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసే లోపల పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉంది అండ్ కంటెంట్స్ ఏ వస్తున్నాయి కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. మీరు ఈ విధంగా స్లైడ్ చేయాలి, స్లైడ్ చేస్తే వస్తుంది. చాలా వెయిట్ అయితే ఉంది. ఇది మనకి 20,000 mAh కాబట్టి మనకి చాలా వెయిట్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు ఒక బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకి పవర్ బ్యాంక్ అయితే కనిపిస్తుంది ముందు. ఒకసారి దీన్ని బయట తీద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా వెయిట్ అయితే ఉంది పవర్ బ్యాంక్ అయితే. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఇది మనకి పవర్ బ్యాంక్ అయితే. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఒకసారి మీరు ఇది చదువుకోవడం బెటర్. ఒకసారి ఇది చదువుకొని మీరు దాన్ని అయితే యూజ్ చేయండి. మీరు ముందు ఛార్జింగ్ పెట్టండి పవర్ బ్యాంక్ రాగానే. సో ఛార్జింగ్ పెట్టి అయితే ఫస్ట్ యూజ్ చేయండి. ఇక్కడ మీరు వీటి యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి ఇది చదువుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూసుకున్నట్టయితే ఒక కేబుల్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి మైక్రో USB కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మీరు ఇదే యూజ్ చేయండి, అప్పుడే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అది కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో ఇవే మనకి బాక్స్లో వచ్చి కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మైక్రో USB కేబుల్ ఏ విధంగా ఉందో ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనకి ఇది ఫ్లాట్ కేబుల్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్ మీద మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సింబల్ అయితే ఉంది. సో మీరు ఈ కేబుల్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టండి. వేరే అయితే యూజ్ చేయకండి. మనకి బాక్స్లో వచ్చిందే మీరు ఎప్పుడు యూజ్ చేయండి. ఇది యూజ్ చేస్తే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు వేరే వైర్ యూజ్ చేస్తే మ్యాక్సిమం సపోర్ట్ చేయకపోవచ్చు. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే ఉంది. ఇది మనకి ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్విక్గా దీన్ని కూడా బయటకు తీద్దాం. మనకి చాలా వెయిట్ అయితే ఉంది, చాలా వెయిట్ ఉంది. మనం చాలా కష్టం దీన్ని క్యారీ చేయడం. జేబులో అయితే పట్టదు అసలు, చాలా బరువుగా అయితే ఉంది మెయిన్. కానీ లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో చేసినట్టున్నారు. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉందో. మనకి డాట్స్ టైప్ డిజైన్ అయితే ఉంది. సో వెయిట్ అయితే మాత్రం చాలా ఉంది. మీరు ఒక రాయిని మోసినట్టే ఫీల్ అవుతారు. చాలా వెయిట్ అయితే ఉంది మెయిన్. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైన్ చూడొచ్చు. మీకు డిజైన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. డిజైన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. డాట్స్ టైప్ డిజైన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా వెరైటీగా అయితే ఉంది. కానీ ఇది ఓన్లీ మనకి వైట్ కలర్లో అయితే లభిస్తుంది. అండ్ ఇక్కడ మీరు MI లోగో అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి MI లోగో అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ చూసినట్టయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. పవర్ బ్యాంక్ అయితే ఆన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి లైట్ ఇండికేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు మీ యొక్క ఛార్జింగ్ ఎంత ఉందో. పవర్ బ్యాంక్లో మొత్తం 4 లైట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు కదా. మీరు ఇక్కడి నుంచి మీరు మీ యొక్క ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకోవచ్చు పవర్ బ్యాంక్ నుంచి. అండ్ దీన్ని నొక్కితే మీరు మళ్ళీ ఆఫ్ అయిపోతుంది.
టాప్లో మీకు మొత్తం 3 పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. మనకు మధ్యలో పోర్ట్ వచ్చేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పవర్ బ్యాంక్కి. అండ్ అటు ఇటు ఉన్న పోర్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్కి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 మొబైల్స్ కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు 10 నుంచి 11 గంటలు అయితే టైం పడుతుంది మీరు ఈ పవర్ బ్యాంక్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అండ్ మనం బాటమ్ సైడ్ అంటే కింద సైడ్ చూసినట్టయితే 20,000 mAh అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం మొబైల్కి అయితే ఛార్జింగ్ పెడదాం, పవర్ బ్యాంక్ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో మీకు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేబుల్తో అయితే మీరు ఛార్జ్ చేసుకోండి, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒకవేళ మీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఈ వైర్ అయితే యూస్ చేయండి, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కడాకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు వేరే వైర్ అయితే యూస్ చేయొద్దు, మీరు బాక్స్లో ఇచ్చిన వైరే యూస్ చేసుకోండి బెటర్. సో ఇక్కడ నేనైతే పెడుతున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి, టాప్లో చూడొచ్చు, మీకు ఇండికేషన్ అయితే కనిపిస్తుంది కదా ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. సో బాగానే వర్క్ అవుతుంది పవర్ బ్యాంక్ అయితే, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఈ పవర్ బ్యాంక్ ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే చాలు, మీరు ఒక 4 సార్లు అయితే మీ ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇది 20,000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక 4 సార్లు మీరు ఈజీగా అయితే మీ మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అటువైపు పోర్ట్ నుంచి కూడా మీరు ఈజీగా వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. మీరు ఎట్ ఏ టైం 2 మొబైల్స్ కూడా ఒకేసారి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా దీంట్లో అయితే లభిస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఇంకో ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, మనకి దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీ దగ్గర ఫాస్ట్ ఛార్జ్ ఉన్నట్టయితే మీరు ఈ పవర్ బ్యాంక్ని కూడా ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది, మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ పవర్ బ్యాంక్లో మనకి ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు ఓవర్ కరెంట్ వచ్చినా ఓవర్ వోల్టేజ్ వచ్చినా సరే మనకి పవర్ బ్యాంక్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. ఈ పవర్ బ్యాంక్లో ప్లస్ పాయింట్లు చూసుకున్నట్టయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని ఒకసారి మీరు ఛార్జ్ చేసినట్టయితే మీరు 4 సార్లు అయితే మీరు మీ మొబైల్స్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు ఎట్ ఏ టైం కూడా 2 మొబైల్స్కి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పవర్ బ్యాంక్కి 6 months వారంటీ అయితే ఉంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ఇది మనకి బెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ పవర్ బ్యాంక్ అయితే నేను తెప్పించాను. సో మనకి మార్కెట్లో చాలా పవర్ బ్యాంకులు ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా బెటర్. అండ్ ఇది మనకి షామీ నుంచి వస్తుంది కాబట్టి మనకి షామీ మంచి కంపెనీ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా దీని ఒక అన్బాక్సింగ్ అండ్ దీని ఒక రివ్యూ అయితే. వీటి యొక్క లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో మనకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో మనకి 1,500 రూపాయల బడ్జెట్లో ఇది మనకి బెస్ట్ పవర్ బ్యాంక్. మనకి చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా బాగుంది. సో నేను చూసాను, చాలా రివ్యూలు అయితే చూశాను. సో ఇది మనకి చాలా బాగుంది పవర్ బ్యాంక్ అయితే వేరే వాటితో కంపేర్ చేస్తే. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా MI పవర్ బ్యాంక్ 2i 20,000 mAh పవర్ బ్యాంక్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ ఐర్మన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.